బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల కేసుకి సంబంధించి రోజుకొక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం అక్కడ నిజంగానే క్షుద్ర పూజలు చేసి అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ మహిళలందరినీ కూడా బలిచ్చారు అనే వార్త అయితే వైరల్ అవుతుంది. ధర్మస్థల కేసుకి సంబంధించి నిజంగానే అక్కడ క్షుద్ర పూజలు జరిగాయా, నిజంగానే అక్కడ అంతమంది అమ్మాయిల్ని బలిచ్చారా అనేది మరి కాసేపట్లో మనం తెలుసుకోబోతున్నాము. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్కడ ఏవి అయితే బయటకు రావట్లేదు. కొంతమంది చెప్తున్న విషయం ఏంటి అంటే ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కన్ఫామ్గా అక్కడ ఏదో బలి ఇవ్వడం అయితే జరిగింది, నిజంగానే అక్కడ మిస్టేక్స్ జరిగాయి అని చెప్పి లోకల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒకరి తర్వాత ఒకరైతే వస్తున్నారు. నిన్న జయంత్ అనే వ్యక్తి కూడా వచ్చి ప్రత్యక్ష సాక్షిని, నేను ఒక 13 to 15 years ఉన్న అమ్మాయిని, చిన్న అమ్మాయిని, స్కూల్కి వెళ్ళే అమ్మాయిని తీసుకొచ్చి బలిచ్చారు. ఇది జరిగి కూడా చాలా ఇయర్స్ అయింది. దీనికి సంబంధించి నేను బెట్లంగడి పోలీస్ స్టేషన్లో కూడా నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. కానీ అక్కడున్న పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా జయంత్ అనే వ్యక్తి నిన్న ఆరోపణలు చేయడం మనం చూసాము. నిజంగానే ఇంతమంది ఇప్పటి వరకు ఎవరు బయటకు వచ్చి ఎవరు ఏం చెప్పలేదు అని చెప్పి చాలామంది స్థానికులు మాట్లాడడం మనం చూసాము. అలానే ఇప్పుడు ఎవరైతే నిజంగా అక్కడ అన్యాయం జరిగింది, మేమే దానికి ప్రూఫ్, మేమే దానికి సాక్ష్యం అని విట్నెస్ అని చెప్పి, ఐ విట్నెస్ అని చెప్పి మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇది ఇంకొక మలుపు పట్టించేలా ఈ కేసుని మనం మళ్ళీ చూసుకోవచ్చు. రెగ్యులర్గా మనం దీని గురించి చాలా అప్డేట్స్ చూస్తున్నాము. నిజంగా భీమా చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది, నిజంగానే భీమా చెప్పిన ప్రతి పాయింట్లో ఏవైనా మృతదేహాలు దొరుకుతాయా అనే ఇదిలో సిట్ కూడా ఎంతో ఇదిగా దర్యాప్తు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సిట్ వాళ్ళు కూడా 5 members IPS అధికారులని ఎంతో వర్షం పడుతున్నా, అక్కడ వెదర్ కోఆపరేట్ చేయకపోయినా, ఫారెస్ట్లో ఎంతో ఇబ్బంది పడుతున్నా కూడా ఏదైతే 13 spots మెయిన్ ఫస్ట్ అనుకున్నారో ఆ ప్రతి స్పాట్ని కూడా వాళ్ళు వెతకడం అనేది జరిగింది. కొన్ని మిస్ అయినా కొన్ని స్పాట్స్లో అయితే కొన్ని ఎముకలు దొరికాయి అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో కొంతమంది మహిళలవి అంటున్నారు, కొంతమంది ఒక అబ్బాయి హ్యాంగ్ చేసుకున్నాడు అని కూడా చెప్పడం మనం చూసాము. అసలు ఇప్పుడు దీనికి సంబంధించి ధర్మస్థలంలో ఏం జరుగుతుంది, నిజంగా లోకల్ వాళ్ళు అక్కడ చెప్పినట్టు నిజంగానే అమావాస్యకి బిఫోర్ కొన్ని పూజలు చేస్తారు, పూజలు చేసిన తర్వాత బలిస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ ఎక్స్ట్రా పవర్స్ వస్తాయి అనే ఇంటెన్షన్తో మాత్రమే ఇవన్నీ చేశారు. ఇవన్నీ చూసి మాకు అలవాటు అయిపోయింది అని కూడా ఒక లోకల్ వ్యక్తి అక్కడ లోకల్ న్యూస్ ఛానల్తో మాట్లాడడం కూడా మనం చూసాము. నిజంగానే అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నట్టుగానే అక్కడ నరబలి జరిగిందా, జరిగినందుకే ఇన్ని శవాలు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాశీలో చూస్తాం, మనం ఎక్కడైనా చూస్తాం, లైక్ శివుడి ప్లేస్లో, పవిత్రమైన ప్లేస్లో చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాము, సో ధర్మస్థలాల్లో చనిపోతే కూడా మనకి ఇంకా డైరెక్ట్ శివుడి దగ్గరికి వెళ్ళిపోతాము, శివుడిలో ఐక్యం అవుతాము అనే ఇంటెన్షన్తో చాలామంది అక్కడ చనిపోతారు అని చెప్తుంటారు. ఒకరు ఇద్దరు వయసు పైబడిన వాళ్ళు చనిపోతారు, లైక్ కాశీ వెళ్ళి పూర్వకాలంలో ఎలా అయితే పెద్దవాళ్ళు చనిపోయేవారో అలా అనుకోవడానికి కూడా ఈ కేసు లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం గవర్నమెంట్ ఏదైతే మనకి చూపిస్తుందో, అలానే ఏదైతే ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటకు వస్తాయో దానిపైనే మనం డిపెండ్ అయ్యి మాట్లాడాలి అని అనుకున్నాము. ఏదైనా నిజం గవర్నమెంట్ నుంచి బయటకు రావాలి, ఇన్వెస్టిగేషన్లో ఏదైంది తెలుస్తుంది అని చెప్పి. బట్ భీమా అనే వ్యక్తిని చాలామంది వాంటెడ్గానే చేస్తున్నాడు, ఇదంతా ఒక పార్టీ, దీంట్లో 10 మంది ఉన్నారు అని కూడా చాలామంది మాట్లాడడం మనం చూస్తున్నాము. ఇదే కోవలో మనం చూసుకున్నట్టయితే కిరిక్ కీర్తి అనే ఒక లోకల్ జర్నలిస్టు, అలానే ఆయన ఎంతో ఫేమ్ ఉన్న వ్యక్తి, ఆయన కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఇలాంటి తప్పిదాలు జరగలేదు, ఇదంతా వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు. లైక్ కొన్ని స్పాట్స్లో కొన్ని బోన్స్, ఎముకలు దొరికినప్పుడు ధర్మస్థలం అనేది పుణ్యక్షేత్రము, అప్పట్లో అక్కడ శ్మశాన వాటిక లేదు కాబట్టి చాలా అనాథ శవాల్ని కానివ్వండి, పేపర్ యాడ్స్ ఇచ్చాము, ఎవరికి తెలియనటువంటి శవాల్ని అక్కడ పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోకపోతే అక్కడ పూడ్చడం జరిగింది అని చెప్పి చాలామంది మాట్లాడడం కూడా మనం చూసాము. మరి ఇప్పుడు పోలీసులు అదే డేటా, ఇన్ని ఎముకలు ఒకటే ప్లేస్లో 50 ఎముకలు మొన్న దొరికాయి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు పోలీసులు ఆ డేటా మిస్ అయింది అని చెప్తున్నారు. నిజంగానే పోలీసుల దగ్గర ఆ డేటా మిస్ అయితే వాళ్ళ రీజన్ ఏం చెప్తున్నారు, మా దగ్గర ఎక్కువైపోయాయి, అక్కడ ఉండే ఆఫీసులు చిన్నవి కాబట్టి అన్ని ఫైల్స్ అన్నీ క్యారీ చేయడం కష్టంగా ఉంది కాబట్టి ఆ ఫైల్స్ ఎక్కడో మిస్ అవ్వాల్సి వచ్చింది, మేము అవి కోర్టుకి సబ్మిట్ చేసేసాము అని మాట్లాడుతున్నారు. ఎస్, మనతో పాటు వికాస్ గారు ఉన్నారండి.
చెప్పండి. వికాస్ గారు, నిన్నటి వరకు మనం ధర్మస్థల ఈ కేసునంతా ఒక కోణంలో చూసాము. మరి ఇవాళ మార్నింగ్ నుంచి ఏంటంటే పర్టికులర్ గా అక్కడ అమ్మాయిల్ని పూజలు చేసి కావాలనే బలిచ్చారు, అందుకే ఇన్ని కేసెస్ బయటకు వస్తున్నాయి, ఎంతో మంది బాధితులు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ప్రజెంట్ మీరు ధర్మస్థలలోనే ఉన్నారు కాబట్టి దీని గురించి మీరు ఏం చెప్తారు? చూడండి, నేను ఈ బద్దు ఎస్ఐటి అఫీషియల్స్ ని మీట్ చేసి ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను. నేను కిరికీర్తి వాళ్ళు ఇద్దరు కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము. దేనికోసం అంటే ఇలాంటి ఫేక్ అలిగేషన్స్ చాలా ఎక్కువ అయితే సమాజం దారి తప్పిపోతుంది అనే ఒక బాధ్యతతో పోలీస్ అఫీషియల్స్ ఒక యాక్షన్ తీసుకోవాలి అని. ఇవన్నీ నేను డైరెక్ట్ గా చెప్పాలంటే ఒక బుల్షిట్ ఇష్యూ. ఇవన్నీ వీళ్ళని కావాలనే ప్లాన్ చేస్తుంది, ఇలాంటి ఇష్యూల్ని రైజ్ చేస్తున్నారు. సో ఐ కంప్లీట్లీ డినై దీస్ అలిగేషన్స్. ఈ ఎస్పెషల్లీ నరబలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? వీళ్ళే ఎవరో ఏదైనా చేస్తుంటారు. అంటే వికాస్ గారు మీరు చెప్పండి, అంటే ఇంతమంది అమ్మాయిలు, మరి అందులో కూడా ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే ఆడవాళ్ళ డెడ్ బాడీసే ఎందుకు దొరుకుతున్నాయి? అది కూడా చిన్న చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజ్ చదువుకునే అమ్మాయిల వరకు. ఎవర బాడీ దొరికింది అని ఎస్ఐటి అఫీషియల్స్ చెప్పారా? అంటే అక్కడ స్థానికులందరూ మాట్లాడుతున్న వీడియోసే కదా వైరల్ అవుతున్నాయి. అక్కడ ఎస్ఐటి అఫీషియల్స్ ఇంకా క్లియర్ గా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మీరు సిట్ ని కలిసా అని చెప్తున్నారు, ఇప్పుడు సిట్ తో మాట్లాడా అని చెప్తున్నారు. అసలు మీరు ఏం కంప్లైంట్ చేశారు? నిజంగానే నరబలి జరగకుండా అటువంటి టాక్ ఎందుకు వచ్చింది? లేదు, మనం ఒక్కటి అడిగాము, మీరు ఎస్ఐటి అఫీషియల్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తున్నారా అంటే ఈ మీడియాల కోసం ఇలాంటి 10 డెడ్ బాడీస్ దొరికాయి, 20 డెడ్ బాడీస్ దొరికాయి. నిన్నంటే ఎవడో ఒక యూట్యూబర్ చెప్తాడు 120 డెడ్ బాడీస్ ది అస్థి పంజరం దొరికింది అని. సో మీరు నిజంగా దొరికిందా అని అడిగాము. వాళ్ళు చెప్పారు మేము ఇలాంటి ఏ డీటెయిల్స్ కూడా బయటికి వదలలేదు, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. దానికోసం ఒక కంప్లైంట్ ఇచ్చాము, యాక్షన్ తీసుకోండి అని. ఓకే, అసలు సిట్ వాళ్ళు మీతో ఇప్పటి వరకు డైరెక్ట్ గా చెప్పింది ఏంటి అంటే అన్ని పాయింట్స్ ని వాళ్ళు ఎవరైతే భీమా చెప్పిన పాయింట్స్ ఉన్నాయో ప్రతి పాయింట్ని వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి అంత వర్షంలో కూడా వాళ్ళందరూ అక్కడ వెతుకుతున్నారు కాబట్టి సిట్ వాళ్ళు అసలు ఇప్పటి వరకు వాళ్ళు సెర్చ్లో తెలిసిన విషయం ఏంటి, తెలిసిన నిజం ఏంటి? చూడండి, సొసైటీ వాళ్ళు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా బయటకి వదలలేరు ఇప్పుడుండే పరిస్థితికి. వాళ్ళు ఏ టైంలో ఏ రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని డిసైడ్ చేశారు, ఆ టైంలోనే సబ్మిట్ చేస్తామని క్లియర్ గా చెప్పారు. ఎందుకు ఇంత సీక్రెట్ గా ఉంచుతున్నారు అనేది, అంటే ఇన్ని రూమర్స్, సరే మీరు అన్నట్టు ఇవన్నీ రూమర్సే అనుకుందాం, ఇన్ని నెగిటివ్స్ వస్తున్నప్పుడు ఎందుకు ఏది బయటికి సిట్ వాళ్ళు చెప్పట్లేదు? అలానే మొన్న కూడా కొన్ని ఫైల్స్ పోలీసులు వాళ్ళు మిస్ చేశారు, డేటా ఎక్కువైపోయింది కాబట్టి మిస్ అయింది అని అన్నారు. ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత అయినా ఆ డేటా ఉండాలి కదా, కోర్టు దగ్గర అయినా డేటా ఉండాలి కదా. ఎవరి దగ్గర లేకుండా డేటా కంప్లీట్ గా ఎలా ఎరేజ్ అవుతుంది? కన్నడలో ఒక కోట్ ఉంది, ఆలగొబ్బ కళ్ళు అంటే ఒక్కొక్కడికి టైం వచ్చినప్పుడు వాడు రాయల్ పారేసేంత టైం వస్తుంది. ఇది అలాంటివే ఒకటి. సో ఇట్స్ నథింగ్ బట్ వేస్టింగ్ టైం ఆఫ్ పీపుల్ అంతే. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే అక్కడ ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదు అని అనుకోవచ్చా? ఇంకా క్లియర్ గా ఎస్ఐటీ నుంచి రాలేదు అని అనుకోవచ్చు. దీని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా చేయబోతున్నారా సిట్ వాళ్ళు? చేస్తారు, 100% చేస్తారు. ఇలాంటి ఒక అలిగేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తారు. కీర్తి గారు ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు కీర్తి గారు మీరు కలిపి మేము కంప్లైంట్ ఇచ్చాము అని చెప్తున్నారు కదా, మరి ఇంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసెస్ స్థానికులు చెప్తున్నారు, మీరు ధర్మస్థలలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు మీతో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? మాతో మాట్లాడిన ప్రజలందరూ క్లియర్ గా చెప్పారు, ఇది ధర్మస్థలానికి బ్లాక్ మార్క్ తెచ్చే ఒక ప్రయత్నం అని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. నాతో మాట్లాడిన వాళ్ళు, కీర్తితో మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఇదే చెప్పారు, ధర్మస్థలానికి ఒక బ్లాక్ మార్క్ తెచ్చేదానికి ఒక పెద్ద షడ్యంత్రం జరుగుతుంది అని చెప్పారు. అంటే చెప్పాను కదా, వీళ్ళు ఒక్క మాటతో నిలబడట్లేదు, డైలీ ఒక్కొక్క న్యూస్ తెస్తున్నారు, డైలీ ఒక్కొక్క ఇష్యూ రైజ్ అప్ చేస్తున్నారు. సో దీనికోసం ఎస్ఐటీని యాక్షన్ తీసుకోవాలి, దానికోసమే కంప్లైంట్ ఇచ్చాము.